జై శ్రీరామ్ నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ ఒక కథ చెప్పుకుందాం. ఏంటండి పొద్దున్నే ఫోన్ మాట్లాడుతున్నారు? ఆఫీస్‌కి రెడీ అవ్వలేదేంటి? టీ ఇవ్వనా అని అడిగితే కూడా పట్టించుకోకుండా ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నారు? ఫోన్ పక్కన పట్టిన భర్తతో అంది నీరజ. అన్నయ్య దగ్గర నుంచి ఫోన్ నీరజ. నాన్నగారిని తీసుకెళ్ళమని అన్నాడు ప్రకాష్. మీ అన్నయ్యకేంటో మరీ చేదస్తం. ఒక్క పూట కూడా తండ్రిని ఉంచుకుని అన్నం పెట్టలేరా మీ అన్నయ్య? నిష్ఠూరంగా అంది నీరజ. అది కాదు నీరు, సాయంత్రమే తీసుకెళ్ళమని చెప్పాడు. నాకే కుదరక ఇవాళ తీసుకెళ్తానన్నా. ఇవాళ 2వ తారీఖు అన్నాడు ప్రకాష్. హ్మ్. సరిపోయింది. మీరు ఒకటి. నేనే మధ్యలో నుంచొచ్చా. నిష్ఠూరంగా అని తన పనిలో పడింది నీరజ. ఉసూరుమంటూ ఆఫీసుకి బయలుదేరాడు ప్రకాష్. ఇప్పుడు ఇంకేం గొడవ అవుతుందో అనుకుంటూ. అవునా! నేను ఎప్పుడూ గొడవలు పెడతాను కదా! అందుకే మొహం అలా మొటమొటలాడుతూ పెట్టారు. అతని ముక్క విళికలు గమనిస్తూ అంది నీరజ. ఇదే మీ వాళ్ళైతే నెత్తిన పెట్టుకుంటావుగా అన్నాడు ప్రకాష్. అబ్బో మా వాళ్ళు. వచ్చేది ఒక్క మా అమ్మ. వచ్చినా ఊరికే తిని కూర్చుంటుందా ఏంటి? ఏదో ఒక పనిలో సహాయం చేస్తుంది. మావయ్య గారైతే గడగడకి కాఫీ అడుగుతారు. టీవీలు శబ్దాలు గట్టిగా పెడతారు. పిల్లాడు చదువుకుంటున్నాడు అన్నా వినిపించుకోరు. అయినా నేనెందుకు గయ్యాళిదాన్ని అవ్వాలి? మీరు ఒకటి. కానివ్వండి అంది నీరజ. వీళ్ళ మాటలు వింటున్న ప్రకాష్ 10 ఏళ్ల కొడుకు అడిగాడు నీరజని. అమ్మా! తాతయ్య అయితే పెదనాన్న వాళ్ళ ఇంట్లో నెల రోజులుండి, నెల రోజులు మన ఇంటికొస్తారు. మీకైతే నేనొక్కడినే కదా! ఒక నెల రోజుల తర్వాత మీరెవరి దగ్గరికెళ్తారు? అమాయకంగా అడిగాడు ప్రకాష్ కొడుకు చింటూ. కొడుక్కేం సమాధానం చెప్పుకోలేక తన తప్పు తెలిసొచ్చినట్టు మౌనంగా వంట పనిలోకి వెళ్ళిపోయింది నీరజ. ప్రకాష్ కూడా పోనీలే మార్పు మొదలైంది అనుకుంటూ తృప్తిగా బయటికి నడిచాడు. ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన విషయం, పిల్లలు మనం చెప్పింది చెయ్యరు. మనం చేసింది చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మన ప్రవర్తనకి, మన వ్యక్తిత్వానికి ప్రతిరూపాలు. మన రూపం మాత్రం శారీరక లక్షణాలు మాత్రమే కాదు, మన విలువలకు కూడా వారసులు. జై శ్రీరామ్. నమస్తే ఫ్రెండ్స్.